హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన పాతకాలం నాటి అంటుకట్టే పద్ధతి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ కట్టాను, వాటికి ఏర్లు వచ్చినాయో లేదో చూసి తర్వాత అది ఏ విధంగా మనం పూర్వకాలంలో పెద్దలు అంటు కట్టేవారో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మల్లె చెట్టు అండి. ఇప్పుడు కొత్తగా ఇక్కడ కాండానికి ఎయిర్ లేరింగ్ మెథడ్లో మనకి అంటు కట్టుతున్నారు, ఇప్పుడు కడతారనమాట. పూర్వకాలంలో వచ్చి మల్లె మొక్కకి నేను ఏ విధంగా ఇది అంటు కట్టాలో మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను కట్టాను. కట్టిన తర్వాత అవి వేర్లు వచ్చాయో తెలీదు. ఇది మల్లె అండి, గుండు మల్లె అంటే మన గులాబీ టైప్ ఉంటుంది. అన్ని గులాబీకి ఎన్ని రేకులు ఉంటాయో ఆ విధంగా పువ్వు అనేది రావడం జరుగుతుంది మల్లె పువ్వుకి. ఇప్పుడు అంటుకట్టే పద్ధతి మీకు చూపిస్తాను. అదేవిధంగా అవి ఎలా ఉన్నా కూడా అని అంటు కట్టాను. అది దాదాపుగా 30 days అవుతుంది. అవి వేర్లు వచ్చాయో తెలీదు. ఇది మన ఇంటి ముందు ఉన్నటువంటి మా అక్కగారు అయినటువంటి వాళ్ళ ఇంటి ముందు ఉన్నది మొక్క. ఈ మొక్క ఇది మన ఇంటి వద్దే ఉండేది. మా అక్క కావాల్సింటే నేను ఇచ్చేసాను. ఈ మా అక్క ఇచ్చి ఇక్కడ నాటుకుందనమాట. ఈ విధంగా ఫ్రూటింగ్ రావడం జరిగింది. ఈ సమ్మర్లో మాత్రమే మనకి ఈ ఫ్లవర్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు అంటు కట్టాను, అది ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది మన గార్డెన్లో నేను నాటుకోవడం కోసం అని చెప్పేసి నేను అంటు కట్టాను. వీటికి వేర్లు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. అదేవిధంగా మీకు ఎయిర్ లేరింగ్ మెథడ్లో ఏ విధంగా మనం అంటు కట్టాలో కూడా పూర్వకాలంలో ఏ విధంగా వాడేవారు కూడా చూపిస్తాను. అది ఎలా మనం చేసుకునేవారు అనేది చూడండి ఫ్రెండ్స్. రూట్స్ ఎలా వచ్చాయి, ఇవి కనిపిస్తున్నాయా? ఇక్కడ కనిపిస్తుందా? ఇది మల్లె అన్నమాట. అంటు మన కింద వచ్చింటుంది కదా స్టెమ్ అనేది, అది ఇది సాధ్యమైనంత వరకు రూట్స్ దానిది కాదు. చూస్తాం లోపల ఎలా ఉందో. వచ్చాయి ఫ్రెండ్స్ వేర్లు. వీటికి సక్సెస్ అయినాము. మనము చెక్ చేశాను అనమాట, ఇది వస్తాయా లేదని. ఓకే ఫ్రెండ్స్, నేను అంటు కట్టాను అనమాట మన పూర్వకాలం మెత్తల్లోనే. చూసారా రూట్స్ ఎలా వచ్చాయో? నేను దాదాపుగా ఇది అంటు కట్టి ఒక 30 days అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని మనం ఈ చెట్టు నుండి ఈ కొమ్మను వేరు చేసి మనం వేరే కంటైనర్ నాటుకున్నట్లయితే మనం ఈజీగా కొత్తగా మొక్కలను కొనుక్కోకుండా మనం ఈ విధంగా పాతకాలం మెత్తల్లోనే మనము మీకు ఎక్కడైనా దొరికితే కనిపిస్తే మీకు నచ్చినట్ల మీకు మంచి ఏదైనా మల్లె మొక్క కనిపిస్తే ఈ మెత్తల్లో నేను ఎంటో ఏ విధంగా కట్టాలని చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని నేను మన గార్డెన్లో నేను నాటుకోబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొక్కని ఈ మల్లె మొక్క నుండి వేరు చేసి నేను మన ఇంటి వద్ద ఉన్నటువంటి మన గార్డెన్లో నాటుకోబోతున్నాను. ఇక్కడ జస్ట్ కొద్దిగా డిస్టెన్స్ ఉంచుకొని వీటిని కట్ చేసేసుకోండి. మీరు ఎప్పుడన్నా కానీ మొక్కని నాటాలంటే మీరు ఈవినింగ్ పూటే ట్రాన్స్ప్లాంట్ కానీ మీరు ఏమైనా చేసుకోండి. సమ్మర్ టైంలో చేయొద్దండి. మనకి రూట్స్ కూడా ఈ విధంగా మనం అంటు కట్టాలంటే మనకి వర్షాకాలం అయితే మనకు చాలా వరకు కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వర్షాకాలంలోనే ఏ మొక్కనైనా సరే కొద్దిగా మనం ఈ పద్ధతిలో అంటు కట్టుకున్నట్లయితే మనం ఈజీగా రూట్స్ త్వరగా వస్తాయన్నమాట. సమ్మర్లో అయితే కొద్దిగా రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను మన ఇంటి వద్ద ఉన్నట్టు గార్డెన్లో నాటుకుంటాను. ఇప్పుడు ఏ విధంగా మనం పూర్వకాలంలో అంటు కట్టేదని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈ మెథడ్లోనే ఈజీగా మనము ఎయిర్ లేరింగ్ మెథడ్లో కాకుండా ఈ విధంగా మనం ప్రాపర్గేట్ చేసుకోవచ్చు, వేరే మొక్క తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అంటు ఉంది కదా, ఇలా ఇటువంటి కొద్దిగా
మనం మల్లెకు సంబంధించిన కొద్దిగా జంపు ఉన్నటువంటి ఇటువంటి కాడని ఎన్నుకోండి మీరు. తర్వాత నెక్స్ట్ మెథడ్ వచ్చి ఈ విధంగా వీటికి ఆకులు ఉంటాయి కదా, మనకి రూట్స్ అనేది ఇక్కడే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ రూట్స్ని, ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకుల్ని మనం ఈ విధంగా కట్ చేసేయండి. కత్తిరితో అనేది పర్వాలేదండి, మన చేతితో ఇలా లాగేసిన కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా మనకి రూట్స్ ఇక్కడ కనుపులు ఉంటాయి కదా, ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ మధ్యలో రావు, ఇక్కడ వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం పూర్వకాలంలో ఈ విధంగా నాటేవారు, పెద్దలు కూడా నాటేవారు. దాన్ని మెత్తల్లో నేను ఫాలో అయ్యి నేను ఈ మొక్కకి అంటు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ మట్టి చూసుకొని కొద్దిగా ఇలా ఉంచేసి, ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా కొద్దిగా గోతి మాదిరిగా ఉంచుకొని ఈ మట్టిలో ఈ విధంగా ఉంచేసిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనికి మనం మట్టి కొద్దిగా ఇలా గట్టిగా ఇలా ఉంచేయండి ఫ్రెండ్స్. ఇలా ఉంచేసిన తర్వాత ఇంకా కొద్దిగా మట్టి వేయండి. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అది కనిపించకుండా మనం ఆకులు తీసేసాం కదా ఆ ముక్క నుండి. తీసి ఈ విధంగా చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా చేశాను. మీకు కొద్దిగా లెంత్ ఉన్నటువంటి కొమ్మ తీసుకుంటే బెటర్ అండి. తర్వాత మీరు ఇటువంటి పెళ్ళ కానీ లేదంటే మీకు బండ పీస్ ఏందన్నా కూడా బండ కూడా ఈ విధంగా మధ్యలో చూసారా ఇలా ఉంచేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంచేసి వాటరింగ్ ఇచ్చేయండి అంతే. ఈ విధంగా పూర్వకాలంలో కూడా మనకి అంటు కట్టేవారు. అదే మెథడ్లో నేను అంటు కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఈ మొక్క ఈ విధంగా చూసారా రూట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను మన ఇంటి వద్ద నాటుకొని మన గార్డెన్లో నాటుకుంటాను ఫ్రెండ్స్. ఇది మన గులాబీ టైప్ ఉంటుంది, లేయర్ టైప్లో మనకి ఫ్లవర్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.